నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు మంచి మార్కులు సాధించిన వారి కంటే కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వారికే డిమాండ్ పెరుగుతుంది. వారే జీవితంలో ఉన్నత విజయాలు సాధిస్తున్నారు. నాయకత్వ లక్షణాలు, మంచి వ్యక్తిత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. చాలా సందర్భాల్లో ప్రతిభా పాఠవాల కంటే ఉన్నతమైన వ్యక్తిత్వమే పై స్థానాలకు తీసుకువెడుతుంది. ఉద్యోగంలో ఎదగటానికి మంచి వ్యక్తిత్వం ఎంతో తోడ్పడుతుంది. నలుగురిలో కలిసిపోయే తత్వం, సమయానికి స్పందించే తీరు, సామాజిక సేవ, వ్యక్తిగత అభిరుచులు ఇలా కలగలిపి ఉన్నవారు విజయాల బాటలో దూసుకుపోగలరని అంటున్నాయి పలు అధ్యయనాలు. అబ్బాయితో పోలిస్తే అమ్మాయిలకు వ్యక్తిత్వమే ఆభరణం అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన సరదాగా కొంపల్లిలోని నిర్మల గారింటికి వచ్చేసింది. నిర్మల గారు వాళ్ళ స్నేహితురాలతో మన సరదాగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి సరదాగా వాళ్ళతో కాసేపు కబుర్లు చెబుతూ ఒక ఆట ఆడిచేద్దాం. హాయ్! అబ్బబ్బబ్బ, టాప్ లేచిపోతుంది సౌండ్ కి. ఎంత జోష్ఫుల్ గా ఉన్నారు. ఏ సరదాగా ఒక ఆట ఆడడానికే. మీలో నిర్మల గారు ఎవరు? మీరేనండి మాకు కాల్ చేసింది. పట్టుకోండి. నిర్మల గారు ఏం చేస్తుంటారు? ఖాళీగానే ఉంటాను. ఖాళీగా ఉంటారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? 4 వీలర్స్ దాంట్లో మార్తి దాంట్లో చేస్తారండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అబ్బాయిలా అమ్మాయిలా? బాబు పాప. ఒక బాబు ఒక పాప. ఏం చేస్తున్నారు? బాబు ఏం చేస్తున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే అండి. మీ పేరు? జ్యోత్స్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? మార్తి షోరూమ్ లో చేస్తారు. ఓకే. కిడ్స్ ఉన్నారా? ఒక బాబు 4th క్లాస్. 4th క్లాస్. 4 years. 4 years. అదే 4th క్లాస్. ఓకే. ఒక బాబు 4 years. బాబుతో చాలా టైం స్పెండ్ అయిపోతుంది మీకు. సరిపోతుంది. టీటైల్ ఏం చేస్తుంటారు? టీవీ. మీ పేరు? అనురాధ అండి. అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? బిజినెస్ అండి. బిజినెస్. కిడ్స్ ఉన్నారా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులే. ఓకే. ఫుల్ గోల అనమాట ఇల్లంతా. ఫుల్ అండి. ఏం చేస్తున్నారు పిల్లలు? చదువుతున్నారండి. ఏ క్లాస్? 1 is 6th class, 1 is 3rd class. నీ పేరు? సింధుజ. ఏం చేస్తున్నావా? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. సర్చింగ్ ఫర్ జాబా? ఎస్. ఓకే. సో ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్. ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్. అంటే కొంతమంది ఈ మధ్య డిఫరెంట్ గా ఏదైనా మళ్ళీ కోర్సెస్ చేసి కూడా వేరే వైపు వెళ్తున్నారు కదా. సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నావు. ఫ్యాషనబుల్ గా. థ్యాంక్ యూ. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? వాచింగ్ టీవీ, కుకింగ్. కుకింగ్ హాబీ. ఎస్. రెగ్యులర్ గా చేస్తుంటావా? జస్ట్ హాబీ. ఓకే. ఏం చేస్తావు నువ్వు? చేసే వాటిలో స్పెషల్ గా ఏ వంటలు ఎక్కువగా చేస్తావు? చికెన్, ఇంకా వెజ్ మంచూరియన్, ఆల్ ఫ్రైస్ ఓన్లీ. ఓకే. సో పరిచయాల కార్యక్రమం చాలా అందంగా ముగిసింది. మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్? సరదాగా ఏం చేద్దాం? మరి ఏంటి ఇలా కొంచెం జోష్ గా చెప్పండి. జోష్ ఎక్కడ? జోష్ కావాలి నాకు. జోష్ ఉంటేనే నాకు ఆట ఆడించడానికి కొంచెం జోష్ వస్తుంది. సరదాగా ఒక గేమ్ ఆడేద్దాం. మరి మీ గేమ్ ఏంటంటే, అక్కడ రైస్ కనిపిస్తుంది కదా ఒక బౌల్లో. ఇటువైపు ఏమో డిఫరెంట్ కలర్స్ లో బటన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ప్లేన్ ప్లేట్ ఉంది, ఏమీ లేవు అందులో. ఈ బటన్స్ అన్ని ఆ రైస్ లో మిక్స్ చేసేస్తాను. కానీ ఆ రైస్ లోంచి ఓన్లీ వైట్ కలర్ బటన్స్ తీసి ఆ ప్లేట్ లో వేయాలి. మీకు ఇచ్చే టైమ్ 1 minute. 1 minute లో ఎవరు ఎక్కువ బటన్స్ ని రైస్ లోంచి సపరేట్ చేసి ఆ ప్లేట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్. క్లియర్? ఓకే. అందరికి అర్థమైంది కదా? ఫస్ట్ ఎవరు వెళ్తారు మరి? ఓకే. మీరు సెకండ్, థర్డ్ మీరు వెళ్తారా? 4th ఆబ్వియస్లీ. ఓకే. మరి ఫస్ట్ వచ్చేసేయండి జ్యోత్స్న గారు. రెడీయే కదా? ఫుల్ జోష్ గా. అందరూ చాలా ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. సో చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనకు వైట్ రైస్ ఉంది అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్ లో బటన్స్ ఉన్నాయి. దీంట్లో వేసేసాను. దీంట్లో ఏ కలర్ తీస్తారు చెప్పండి? వైట్. ఓన్లీ వైట్ కలర్ తీసి ఎక్కడ వేస్తారు? బౌల్లో. ఓకే. ఆ ప్లేట్ లో వేసేయండి. ఓకే. మిక్స్ అయిపోయింది. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1. జ్యోత్స్న గారు సూపర్ గా ఆడారు. 1 minute లో బోల్డ్ అని బటన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని కౌంట్ చేయాలనిపిస్తుంది నాకైతే, కానీ చేస్తాను మీకోసం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. 53, 54. అమ్మా 1 minute లో 54. సూపర్గా ఆడారు. వెల్ ట్రైడ్. ఫస్ట్ కదా టెన్షన్ పడతారు. నువ్వు టెన్షన్లా కనిపించినా కూడా బాగా ఆడారు. ఇంకా టెన్షన్ కనిపించే వాళ్ళు ఇంకా ఇంత బాగా ఆడతారు. సో ఒకసారి కలిపేద్దాం. నెక్స్ట్ ఎవరు? అనురాధ గారు రెడీయా? వచ్చేయండి మీ ప్లేస్కి రండి. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1. అనురాధ గారు సూపర్గా ట్రై చేశారు. చాలా బాగా ఫాస్ట్గా ఆడారు కదా. మరి ఒకసారి కౌంట్ కూడా చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58. సూపర్. 58 అయిపోయింది. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఆడేస్తారా? 58 కన్నా ఎక్కువ వేయాలి మీ స్కోరు. కాంపిటీషన్ చాలా టఫ్గా అయిపోతుంది. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1. స్టాప్. సో మరి కౌంట్ చేద్దామా? ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. అన్న మాట నిలబెట్టేశారు. 60 మీదే ఇప్పటికీ హైయెస్ట్ స్కోర్. సో నెక్స్ట్ అసలైన టఫ్ కాంపిటీషన్ నీకే వచ్చేసింది. ఆడిస్తావా? చలో వచ్చే మరి. 3, 2, 1. స్టాప్. సింధు సూపర్గా ఆడింది. ఫాస్ట్గా. బియ్యంలో ఎప్పుడైనా రాడలేరావా? అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అసలు ఎక్కడికో ఎన్నో చేసేదానివి. అయినా కూడా మనం కౌంట్ చేద్దాం. చాలానే కనిపిస్తున్నాయి. స్టార్ట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,
29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. 50, 51, 52. సూపర్ ట్రై. 52 అయ్యాయి. చాలా బాగా ట్రై చేసింది. అందుకే ఇంటి పనుల్లో ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయి చూసావా. మనకు చక్కగా బియ్యంలో రాలేడితే కూడా గేమ్స్ మళ్ళీ ప్రైజెస్ కూడా విన్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే విన్నారు కదా. అందరూ కూడా వెల్ ట్రైడ్, పోటాపోటీగా. కానీ ఈ ప్లేస్లో అబ్బాయిలు ఉంటుంటే నాకు తెలిసి 10-15 తీసేవాళ్ళేమో, అంతే కదా. అంత ఇంత టచ్ ఉంది, డిఫాల్ట్గా జెనెటిక్గా కూడా ఉంటుంది కాబట్టి బాగానే చేశారు అందరూ కూడా. సో అనురాధ గారు మీ స్కోర్ వచ్చేసి 58. గుడ్, వెల్ ట్రైడ్. అండ్ సింధు నీ స్కోర్ వచ్చేసి 52. చాలా బాగా ట్రై చేసింది సింధు, అంత చేయడం కూడా గ్రేటే. అండ్ జ్యోత్స్న గారు మీ స్కోర్ వచ్చేసి 54. అండ్ ఈనాటి మన గేమ్ విన్నర్ ఎక్స్పీరియన్స్డ్ నిర్మల గారు అవలీలగా అలా చేత్తో తీసేశారు బటన్స్ అన్ని కూడా. అండ్ అందరు చేతితో తీశారు కానీ అవలీలగా ఒక ఫింగర్స్తో అలా తీసేశారు. కంగ్రాచులేషన్స్ అండి. 60 స్కోర్ కూడా 60 వచ్చాయి. సూపర్. అంటే 2 కదా డిఫరెన్స్, రెండిట్లో కొట్టేశారు. అంటే విత్ ఇన్ సెకండ్స్ 58 అక్కడ, ఇక్కడేమో 60. సూపర్ అండి. ఈనాటి మన గేమ్ విన్నర్ నిర్మల గారికి గరిగపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ తెనాలి విశాఖపట్నం వారి ఒక అందమైన బహుమతి. కంగ్రాచులేషన్స్. సకులు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, మీరు కూడా మన సరదాగా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-255-55-6540 నెంబర్కి ఫోన్ చేసేయండి. ఇది ఈనాటి సరదాగా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలంటే ప్రతి అమ్మాయిలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం నాయకత్వం. అంటే నిర్భయంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయగల సత్తా ఉండాలంటున్నారు. ఏ రంగంలోనైనా సంస్థలో ముందుకు వెళ్లాలంటే అనేక సందర్భాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకున్న అన్ని నిర్ణయాలు మంచి ఫలితాలే ఇస్తాయని అనుకోలేం. అనేకసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురుకావచ్చు. అలాంటి సందర్భాల్లో చెక్కుచెదరని మనోధైర్యం ఉన్నవారిని విజయాలు వరిస్తాయి. కనుక ప్రతి అమ్మాయిలో చొరవగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉండాలంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఆకృతి కార్యక్రమంలో దిల్షునగర్ లో ఉన్న యూనివర్సల్ జిమ్ కి వచ్చామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో విక్కీ, ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మా సకులకు ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం సర్క్యూట్ ట్రైనింగ్ చేయబోతున్నాం. సర్క్యూట్ ట్రైనింగ్ ఏంటది? ఏంటంటే జిమ్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో బోర్ కొట్టుకుని ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో సర్క్యూట్ ఒక 4-5 మెంబర్స్ ఉంటాము. ఒక 4-5 వర్కౌట్స్ తీసుకొని ఆపకుండా కంటిన్యూస్ ఆ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేయాలి మనము. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తో చేసే ఎక్సర్సైజ్. ఇది ఏంటంటే షార్ట్ పీరియడ్ లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. సో హై ఇంటెన్సిటీ వర్కౌట్. సో షార్ట్ పీరియడ్ లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు గ్రూప్ ఉంటేనే చేయగలుగుతాం అయితే. సర్క్యూట్ ట్రైనింగ్ కాబట్టి ఈ గ్రూప్ తో ప్లాన్ చేస్తేనే చేయడానికి బాగుంటుంది. ఓకే ఓకే ఫైన్. సో లైక్ మనం ఏదైనా 4 ఎక్సర్సైజ్ తీసుకుంటాము, 4 మెంబర్స్ 4 ఎక్సర్సైజ్ తీసుకుంటారు. సో అన్ని కంప్లీట్ చేసుకుంటూ రావాలి మనము ఇన్ షార్ట్ పీరియడ్ 10-15 సెకండ్స్ లో. అప్పుడు మనకి అది ఒక సర్కిల్ అయినట్టు. సో అలా ఒక 5 రౌండ్స్ 6 రౌండ్స్ మన కెపాసిటీని బట్టి, అంటే మనకి ఎంత స్టామినా ఉంది. బిగినర్స్ అయితే 3 రౌండ్స్ తీసుకోవచ్చు, కొంచెం సీనియర్స్ అయితే 5 రౌండ్స్ తీసుకోవచ్చు. ఇంకా వర్కౌట్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు 7 రౌండ్స్ 10 రౌండ్స్ అలా తీసుకోవచ్చు. లైక్ వీ కెన్ కంటిన్యూ 30 minutes to 40 minutes 1 hour వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో విక్కీ, ఎవరైనా చేయొచ్చు ఎక్సర్సైజ్, చేయకుండా వాళ్ళు ఎవరైనా? ఇది హై ఇంటెన్సిటీ వర్కౌట్ కాబట్టి హెల్దీగా ఉన్న వాళ్ళు, రెగ్యులర్ వర్కౌట్ అలవాటు ఉండి ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. స్పెషల్ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది వర్కౌట్ నాట్ రికమెండెడ్. వాళ్ళకి నీ పెయిన్ కానీ, హార్ట్ ఇష్యూస్, లేదంటే ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు, కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వర్కౌట్ రికమెండెడ్ కాదు. లేకపోతే మిగతా ఎవరైనా చేయొచ్చు. మిగతా హెల్దీగా ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా వర్కౌట్ కి వెళ్తూ ఉండి కొంచెం డిఫరెంట్ గా కావాలి, వర్కౌట్ లో కొంచెం వేరియేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వర్కౌట్ చాలా మంచిగా అనిపిస్తుంది. సర్క్యూట్ ట్రైనింగ్ దీన్ని మనం హై ఇంటెన్సిటీ వర్కౌట్ అని కూడా అనొచ్చు. కానీ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్ అంటే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద వర్డ్ ట్రైనింగ్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ఉన్నారా మనకి? ఎస్, గ్రూప్ ఉన్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ మరి. ఎస్, మనం సర్క్యూట్ 5 చేస్తున్నాము. సో 5 డిఫరెంట్ వర్కౌట్ తీసుకున్నాము. సో తను అప్రైట్ రో ఇలా చేస్తుంది. డూ ఇట్ జస్ట్ అప్రైట్ రో. ఓకే, నెక్స్ట్ నా ప్లేస్ లో ఉన్న వాళ్ళు పుషప్స్ ఇలా అన్న చేయొచ్చు. జస్ట్ నీ సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇలా అన్న చేయొచ్చు. ఓకే,
అండ్ దెన్ థర్డ్ పర్సన్ ఫ్లాట్ మ్యాట్ పైన పడుకొని ఆల్టర్నేట్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ టచ్ చేయాలి. దీన్ని జంప్ అండ్ స్క్వాట్. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి జాక్స్ చేస్తుంది. టైం స్టార్ట్ అయిన వెంటనే ఎవరు వర్కౌట్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఓకే, ఎట్ ఏ టైం. జనరల్గా 15 చేయాలి. సో మనకు టైం తక్కువ ఉంది కాబట్టి జస్ట్ 8 చేసి ఇమీడియట్ గా మన ప్లేసెస్ చేంజ్ చేసేసుకుందాం. ఓకే, రిలాక్స్, చేంజ్. ప్రశాంత్ ఎలా ఉంది వర్కౌట్? చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కాంపిటీషన్ కనుక అది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి అని ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఆ టైంలో మనకు వర్కౌట్ కూడా టైం కూడా తెలీదు, టైం తెలియకుండా వర్కౌట్ చేస్తాం. అండ్ దట్ విల్ గివ్ యూ మోర్ రిజల్ట్ అన్న బోర్ కూడా కొట్టదు. వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి బాగా చేయాలని అనిపిస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. వెరీ నైస్, చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకోసం అని కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ వర్కౌట్ అంతా రికమెండెడ్ కాదు. సో రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం ఇంటెన్స్ ఉండాలి వర్కౌట్ లో అనుకుంటే ఇది మంచిగా అనిపిస్తుంది. సూపర్. సో ఈ రోజు ఆకృతి కార్యక్రమంలో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మాకు నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వికీ. ఇదండి ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. ఒక వ్యక్తి ప్రతిభ, సామర్థ్యం, నాయకత్వ లక్షణాలతోనే జీవితంలో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారని చాలా మంది భావిస్తారు. కానీ అవి మాత్రం ఉంటే సరిపోదంటున్నారు నిపుణులు. మంచి చెడులను గ్రహించే మానవతా దృక్పథం, సామాజిక సమస్యల పట్ల అవగాహన, సేవ చేసే గుణం వంటి లక్షణాలు కూడా ఉండాలని చెబుతున్నారు. కొంతమంది అమ్మాయిలు చూడండి, మురికివాడల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మరికొందరు అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడ పిల్లలతో గడుపుతూ ఉంటారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మంది అమ్మాయిలు సామాజిక అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉంటారు. ఇలా ఆలోచించే వారే జీవితంలో తొందరగా పైకి వస్తారని నిపుణులు చెబుతున్నమాట. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు సుష్మిత గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుష్మిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మోదీనగర్. ఓకే, మరి మా సఖ్యలకి ఇవాళ ఏ రెసిపీ చేసి చూపిస్తున్నారు? ఈ రోజు చికెన్ దో ప్యాజా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పండి. టొమాటో, చికెన్, ఆయిల్, ఉల్లిపాయ, యోగర్ట్, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పసుపు, కారం. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు కదా, తయారీ విధానం చూద్దామా? చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం బౌల్ తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఓకే, ముందుగా మనం చేయాల్సిన పని అదనమాట. బౌల్ ఇవ్వండి. సో బౌల్ తీసుకున్నాం కదా, చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది యోగర్ట్ వేసుకున్నాం. పెరుగు, ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఏంటంటే చికెన్కి సరిపడా, కర్రీకి కూడా సరిపడా ఇందులోనే వేసేసుకుందాం. ఇంకా తర్వాత వేసే పని లేదు. సాల్ట్ వేసుకున్నాం కదా. కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం. కారం మనం ప్రిఫర్ చేసే దాన్ని బట్టి వేసుకోవచ్చు. పసుపు, ఫైనల్గా గరం మసాలా.
దీనికి గరం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది. యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం గట్టిగా. సో దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి పట్టేటట్టు. సో బాగా మిక్స్ చేస్తాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 10 minutes అలా మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు చాలు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేద్దాం, కర్రీకి వెళ్ళిపోదాం. కర్రీ ఇంకా స్టార్ట్ చేసేయచ్చా? స్టార్ట్ చేస్తాం. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలాంటి కర్రీస్కి. ఇందులో వేడెక్కింది కదా, ఆనియన్ వేసుకుందాం. చిల్లీస్ ఇలా స్లిట్ చేసుకొని వేసుకుందాం. మామూలుగా జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదా, ఇందులో ఏంటంటే అల్లం ముక్కలు వేసుకుంటాం. ఫైన్గా చాప్ చేసుకొని అల్లం ముక్కలు కొంచెం ఎక్కువైనా బాగుంటాయి. కొంచెం ఎక్కువగానే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. ఓకే, అల్లం తక్కువ వేసుకోవాలి, వెల్లుల్లి చాలా బాగా సన్నగా తరిగారు. సన్నగా తరిగినవి. టొమాటోస్ వేసుకున్నాం. టొమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకున్నాం. ఇదేంటంటే ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేసుకుందాం. మనం మసాలాలు, యోగర్ట్ అన్ని మిక్స్ చేసి 10 minutes మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇప్పుడు ఆ టొమాటో ఆ మిశ్రమంలో వేసేయచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. సో వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు మన పేరు చూస్తే చికెన్ దో ప్యాజా కదా, దీంట్లో ఏంటంటే ఆనియన్స్ 2 times వేస్తాం. ఇందాక ఫైన్ చాప్ వేసాం కదా ఫస్ట్, అవి ఏంటంటే పూర్తిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ చికెన్ వేసిన తర్వాత క్యూబ్ కట్టెడ్ ఆనియన్స్ వేయాలి. అంటే క్యూబ్స్ గా పెద్దగా కట్ చేసుకో. అవి కూడా చేసి తీసుకొచ్చాను, అవి వేద్దాం. ఓకే, వేసేయండి. సో ఆనియన్స్ కూడా వేసాం కదా, ఒక 2 minutes అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇవి ఏంటంటే సెకండ్ టైం వేసినవి హాఫే కుక్ అవుతాయి, వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది, కొంచెం క్రంచీగా తెలుస్తాయి అన్నమాట టేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 10 to 15 minutes ఉడికిచ్చేసుకుంటే చికెన్ ఉడికిపోతుంది. తర్వాత ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి మూత పెట్టేద్దామా? పెట్టండి. ఓకే సుష్మిత గారు, మనం 15 minutes అయిపోయింది కదా, చూద్దామా? అయిపోయింది, చూద్దాం. కొంచెం గ్రేవీ కూడా థిక్ అయింది కదా. అవును, అయిపోయింది, మొక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, బౌల్లోకి తీసేసుకో. సర్వింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదండి కర్రీని. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీరను ఆనియన్తో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, చికెన్ దో పియాజా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకేనండి, చికెన్ తో పియాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో మరోసారి చూసేయండి. చికెన్ తో పియాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, టొమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, యోగర్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా. ముందుగా ఒక బౌల్ తీసుకుని చికెన్, యోగర్ట్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకుని 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, టొమాటోలు వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ తో పియాజా రెడీ. చికెన్ తో పియాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే,
చాలా బాగుంది సుష్మిత. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది, ఎందుకంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని మసాలాలు వేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్పైసీగా ఉంది, వెరీ వెరీ అంటే ఆనియన్ తీయగా ఉంటుంది కదా, కొంచెం తీపి వస్తుంది కదా, కాబట్టి కొంచెం ఎక్కువ స్పైస్ వేసుకున్నాం. ఎస్, గరం మసాలా వేసాం, ఆ కారం, పచ్చిమిర్చి ఇవి కూడా టేస్ట్ తెలిసినాయి, కానీ చాలా స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇంత టేస్టీ రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఓకే సుష్మిత, ఇంత టేస్టీ రెసిపీని మా సఖులకు పరిచయం చేసినందుకు మీకు టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సఖులు చూసారుగా, సుష్మిత గారు తయారు చేసిన చికెన్ దో పియాజా కర్రీ చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో టేస్టీ రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుందంటారు ఓ తత్వవేత్త. నిజమే కదండి, మనం మంచి కళ్లతో చూస్తే మంచిగానే కనిపిస్తుంది. ఆస్తి అంతస్తు కన్నా మనం సంపాదించిన వ్యక్తిత్వమే ఈ భూమి మీద శాశ్వతంగా నిలుస్తుంది. అందంగా ఉన్న వాళ్ళకన్నా అందమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి కృషి చేయాలి. ఎందుకంటే ఒక మనిషికి వ్యక్తిత్వమే అద్దం లాంటిది. మన ప్రవర్తన, మాట తీరు బట్టే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా అన్నిటికన్నా ముందు కావాల్సింది ఉన్నతమైన వ్యక్తిత్వమేనని నేడు చాలా మంది నిరూపిస్తున్నారు. ఒక మాట నిజమండి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా సులువుగా విజయం సాధిస్తారు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అలంకృత కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. ఇవాళ అలంకృతలో ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే పుష్ప. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు? చాలా బాగున్నాను మ్యామ్. ఇవాళ అలంకృతలో ఏం తెలియజేయబోతున్నారు? మనం గత ఎపిసోడ్ లో ఒక కాంటెంపరీ డ్యూప్లెక్స్ హౌస్ చూస్తున్నాం కదా పుష్ప. మనం లాస్ట్ టైం ఒక ఫాయర్ అండ్ లివింగ్ రూమ్ చూసాము. సో దాని మిగతా భాగం ఒక బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్ ది నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అదర్ సైడ్ పుష్ప. ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టుగానే అది చాలా సెంటర్ స్ప్రెడ్ పెద్ద లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్ కి అదర్ సైడ్ చూస్తే కనుక మనకి ఇది ఒక చిన్న స్టెప్ ఇచ్చామన్నమాట. ఓకే, సో ఈ స్టెప్ వచ్చేసి ఈ హాల్ కి ఫోకల్ పాయింట్ అవుతుంది అనమాట. సో అది లివింగ్ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి అటువైపు నుంచి ఇటు చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. సో ఆ ప్లేస్ ని మనం ఒక చిన్న బుద్ధా పెట్టి డెకరేట్ చేసాం. ఆ బుద్ధా కింద కూడా మనం చూస్తే ఒక చిన్న స్టెప్ ఇచ్చేసి వుడ్ లెడ్జ్ లాగా ఇచ్చేసాం, ఒక వుడ్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్ కింద వచ్చిన పోర్షన్. మనం స్టోర్ రూమ్ కానీ చిన్న స్టోరేజ్ కానీ ఇలా ప్లేస్ యూజ్ చేస్తా ఉంటాము. పర్టికులర్ ఇక్కడ మాత్రం మేము ఏం చేసామంటే మొత్తం ఆల్ ఎలక్ట్రికల్ పాయింట్స్ అన్ని రూమ్స్ లో వచ్చే ఏసీ స్టెబిలైజర్స్, ఎలక్ట్రికల్ పాయింట్స్ అంతా కన్సిల్ చేసేసి మనం ఇదో ఇచ్చేసాము. ఓకే, ఈ కబోర్డ్స్ లో ఉన్నాయి. అండ్ ఒక చిన్న లెడ్జ్ లాగా ఇచ్చాము, మనం డిస్ప్లే లాగా ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ మనం ఒక బెడ్రూమ్ చూద్దామా? మాస్టర్ బెడ్రూమ్. తప్పకుండా పుష్ప. మనం లివింగ్ రూమ్ లోకి టోటల్ ఇప్పుడు లివింగ్ రూమ్ కవర్ చేసాం కదా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 బెడ్రూమ్స్ చూద్దాం పుష్ప. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ లో భాగంగానే 2 బెడ్రూమ్స్ డివైడ్ అయ్యాయి అనమాట, అటువైపు ఇటువైపు. సో ఆ పోర్షన్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ డివైడ్ అయ్యాయి కదా. ఆ మధ్య పోర్షన్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఒక కన్సోల్ ఇచ్చాము. ఆ కన్సోల్ కూడా చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా, మీరు చూస్తే ప్లెయిన్ గా ఒక లెట్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ జామెట్రికల్ ఫామ్ యూజ్ చేసి మనం చేసాము. అగైన్ ఇది కూడా చూస్తే కనుక మనం బ్రౌన్ కలర్. అండ్ ఈ మధ్యలో ఈ కన్సోల్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ ఆర్ట్ పీస్ వచ్చేసి ఒక శ్రీకృష్ణుంది యూజ్ చేసాము. అగైన్ అది కూడా కొంచెం మెటల్ అండ్ వుడ్ కాంబినేషన్ లో చేసాము. బ్రౌన్ అండ్ మెటల్ కాంబినేషన్. చిన్న చిన్న ఆర్టిఫైస్ మనం బ్రాస్ లో డిస్ప్లే చేసాం అనమాట. అండ్ దాన్ని హైలైట్ చేయడానికి ఒక వాల్ వాషర్, ఒక లైట్ ఇచ్చాము పుష్ప. అండ్ మనకి ఇంట్రెస్టింగ్ ఎవరి చాయిస్ ప్రకారం వారు మనం ఇక్కడ కొంచెం అంతా ఒకే కలర్ స్కీమ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం బ్రౌన్ కలర్ అండ్ కొంచెం ఇది ఎథ్నిక్ స్టైల్లో ఉంది, కాంటెంపరీ అండ్ ఎథ్నిక్ స్టైల్లో ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే కనుక మీకు ఆల్ బ్రౌన్స్ అండ్ వైట్స్ అండ్ కొంచెం బ్రాస్ మెటల్స్, ఇది ఒక కాంటెంపరీలోనే కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా కనబడుతుంది. మనం పైన చూసుకున్నట్లయితే కూడా మన పాత ట్రెడిషన్ లో అలా ఉండేది. సో మనం ఇది ఇంకొంచెం కాంటెంపరీగా కూడా చేసుకోవచ్చు. వాల్ పేపర్ అండ్
కావాలంటే ఈ వాల్ కి వాల్ పేపర్ అండ్ ఒక పెద్ద మిర్రర్ పెట్టి కూడా మనం ఇంట్రెస్టింగ్ గా చేసుకోవచ్చు. ఇటువైపు చూస్తే దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ లోని మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ డోర్ కూడా చూస్తే ఇంటర్నల్ డోర్స్ అన్ని హౌస్ ఇంటర్నల్ డోర్స్ అన్ని ఒకే స్కీమ్ లో ఉంటుంది. సేమ్ బ్రౌన్ కలర్ అండ్ మొత్తం గ్రూస్ ఇచ్చేసాము అండ్ ఒక మెటల్ ఎస్ఎస్ స్ట్రిప్ యూజ్ చేసాము. బెడ్రూమ్ చూద్దామా? తప్పకుండా. పుష్ప ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక బెడ్రూమ్ పుష్ప. సో ఇది వచ్చేసి మనం టోటల్ సింపుల్ వైట్ అండ్ బ్రౌన్ కాన్సెప్ట్ లో యూజ్ చేసాము. అంటే సీలింగ్స్ కూడా చూస్తే ఈ హౌస్ మొత్తంలో మీకు సీలింగ్స్ లో కానీ ఎక్కడ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్ హెవీగా ఏముండదు. మనం యూజ్ చేసిందంతా ప్లెయిన్ అండ్ వైట్ బ్రౌన్ కలర్ సీలింగ్స్, కొంచెం గ్లాస్ లో యూజ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఈ బెడ్రూమ్ లో మనకి సీలింగ్ ఇది ఏంటి అంటే కొంచెం మంచిగా విడ్త్ లో ఎక్కువ ఉంది బెడ్రూమ్ మనకి. సో ఈ బెడ్రూమ్ కూడా మనం చూస్తే కనుక సీలింగ్ వెరీ ప్లెయిన్, మొత్తం సీలింగ్ అంతా ప్లెయిన్ గా ఉంచేసి జస్ట్ 2 రాఫ్టర్స్ 2 సైడ్స్ ఒక 2 సైడ్స్ మనకి కొంచెం స్లాబ్ హైట్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల సో సీలింగ్స్ కిందకి తీసుకురావడం వల్ల మళ్ళీ హైట్ అనేది తక్కువ అవుతుంది. సో మనం ఏంటి అంటే ది సేమ్ టైం ప్లెయిన్ లెవెల్ హైట్ కూడా తగ్గకుండా ప్లెయిన్ లెవెల్ ఇచ్చేసి మనం ఒక చిన్న బోత్ సైడ్స్ వుడ్ లో రాఫ్టర్స్ ఇచ్చాము. అండ్ అగైన్ ఇన్ ద సేమ్ ఆ ట్రయాంగిల్ షేప్స్ రాంబస్ షేప్ లో ఇచ్చేసి దానిలో మళ్ళీ గ్లాసెస్ ఇచ్చాము. ఆ గ్లాస్ లో కూడా బ్యాక్ డ్రాప్ లో మీకు లైట్స్ ఉన్నాయి, చిన్న డ్రిమ్ వామ్ వైట్ లైట్స్ ఇచ్చాము అనమాట. అండ్ ఇటువైపు చూస్తే మనకి బెడ్రూమ్ ఇటువైపు అదర్ సైడ్ చూస్తే కనుక మీకు మొత్తం ఇట్ టోటల్ వార్డ్రోబ్స్ ఇచ్చాము. అండ్ మధ్యలో ఒక విండో వచ్చింది. సో మనం ఆ విండోని కూడా ఆ విండో ప్లేస్ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకున్నాము. ఒక సీటింగ్ స్పేస్ లాగా ఇచ్చాము. అండ్ దిస్ ఇస్ టోటల్లీ మనం స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట. అండ్ బోత్ సైడ్స్ అటువైపు ఇటువైపు టోటల్ వాల్ వార్డ్రోబ్ తీసుకోవడం వల్ల కూడా మనకి అగైన్ చాలా హెవీగా కనిపిస్తుంది. కాబట్టి అటువైపు ఇటువైపు బ్రేక్ చేసి ఈ విండో ప్లేస్ మాత్రం మిడిల్ లో ప్లేస్ ఇచ్చామన్నమాట. ఓకే, ఏమైనా పెట్టుకోవచ్చు లేదా మనం కూర్చోవచ్చు. బికాస్ విండో ఉంది కాబట్టి మనకు ఆల్ సౌండ్ లాంగ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రావర్స్ అండ్ ఎవ్రీథింగ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మనం జనరల్ గా వార్డ్రోబ్స్ చూస్తా ఉంటే మనకి మొత్తం టాల్ గా తీసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం మనం మొత్తం కింద డ్రావర్స్ ఇచ్చేసి వార్డ్రోబ్ హాఫ్ పోర్షన్ కవర్స్ ఇచ్చాము. అండ్ మనం ఈ బెడ్ చూస్తే టోటల్ గా సేమ్ అగైన్ రౌండ్ కాన్సెప్ట్ లో ఇచ్చాము పుష్ప. అండ్ ఈ బెడ్ కూడా చూస్తే మొత్తం ఒక డిస్ప్లే చూస్తే మీకు మొత్తం డిజైనింగ్ కూడా చూస్తే ఇటువైపు కొంచెం మనకి మంచి లావిష్ గా ప్లేస్ ఉంది కాబట్టి మనం బెడ్ డిజైన్ చేయడానికి కూడా ఇటువైపు కొంచెం ఎక్కువ తీసేసుకొని జనరల్ గా కూర్చొని కూడా చేయొచ్చు. అండ్ కింద స్టోరేజ్ ఉంది. అండ్ పుష్ప మనం ఇటువైపు చూస్తే కనుక విండోస్ బోత్ సైడ్స్ వచ్చాయి. సో ఈక్వల్ గా మనం ఈ సెంటర్ లో ఉంది కాబట్టి హెడ్ బోర్డ్ ని కూడా చాలా సింపుల్ గా ప్లెయిన్ గా డిజైన్ చేసాము. అండ్ ఇది చూస్తే మనకి అందరూ లెదర్ అనుకుంటారు, బట్ మనం లెదర్ కాకుండా లెదర్ ఫినిష్ ఉన్న లామినేట్ యూజ్ చేసాము. లెదర్ ఫినిష్ లామినేట్ యూజ్ చేసాము. సో ఇది చూడడానికి లెదర్ లాగా ఫీల్ ఉంటుంది అండ్ మనకి ఎక్స్పెండిచర్ కూడా కొంచెం కట్ అవుతుంది, కాస్టింగ్ కూడా. సేమ్ టైం మీకు ఆ ఫీల్ కూడా లెదర్ ఫీల్. అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తే కనుక అగైన్ బేజ్ అండ్ వుడ్ కలర్. అండ్ దిస్ పోర్షన్ మనం ఒక చక్కగా పెయింటింగ్ పెట్టుకొని హైలైట్ చేయొచ్చు. అండ్ అదర్ సైడ్ ఆఫ్ చూస్తే బెడ్రూమ్ లో సింపుల్ మొత్తం వైట్ అండ్ బ్రౌన్స్ లోనే ఉంది కాబట్టి ఆ ఒక్క వాల్ ప్లెయిన్ గా ఉంది. సో దాన్ని అలా కాకుండా ఒక నైస్ కలర్ స్కీమ్ లో బ్లెండ్ అయ్యేది సింపుల్ ఒక బేజ్ అండ్ గ్రేస్ ఉన్న వాల్ పేపర్ యూజ్ చేయడం జరిగింది. ఆ కలర్ కాంబినేషన్ కూడా వాల్ పేపర్ కి మనకి రూమ్ ఫ్లోర్ కి అలాగే మనం ఇక్కడ వాడిన కర్టన్స్ కి కూడా చాలా సీక్వెన్స్ అంతా నీట్ గా కనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ గా కూల్ గా. మ్యామ్ ఇవాళ మీరు చూపించిన ఈ రూమ్ అంతా కూడా వాల్ పేపర్ కానివ్వండి అలాగే వాల్ కి కింద ఫ్లోర్ కి అంతా కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. ఇవాళ అలంకృతలో చాలా చక్కగా మాకు లివింగ్ రూమ్ ఒక మంచి బెడ్రూమ్ చూపించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఇవాళ అలంకృత కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ రోజుల్లో విజయం సాధించాలంటే వ్యక్తిత్వాన్ని మించిన గొప్ప స్కిల్ లేదు.
లేదండి. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే అదే మీ కెరియర్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వ్యక్తిత్వం పెంపొందించుకోవటం అంటే అదేదో మనకు సాధ్యం కాని లక్షణాలను సాధించడం కాదండి. మీతో మీరు ఎలా ఉండాలనుకుంటారో ఇతరులతో అలా ఉండటమే గొప్ప వ్యక్తిత్వం. ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండటం, అందరితో కలిసిపోవటం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం, అన్ని విషయాల్లో కొంచెం భిన్నంగా ఆలోచించడం చేస్తే చాలు, మీకు మంచి వ్యక్తిత్వం వస్తుంది. ఇతరులను చిరునవ్వుతో పలకరించే వారిని ఎక్కువ మంది ఇష్టపడతారు. మనం సంతోషంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే వాళ్లు కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండేటట్టు ప్రవర్తించడం మన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.